వెల్కమ్ టు మనా టీవీ న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి జయశంకర్ తో నారా లోకేష్ భేటీ. బీసీ రిజర్వేషన్లు గత ప్రభుత్వం చేసిన చట్టమే మనకు అడ్డంకి. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి. స్త్రీ శక్తిని రాష్ట్రమంతా అమలు చేస్తున్నందుకు జగన్ కడుపు మంట. మంత్రి సంధ్యారాణి. ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ తో సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన సింగపూర్ పర్యటన, ఏపీ అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వంతో జరిగిన చర్చల గురించి లోకేష్ జయశంకర్ కు వివరించారు. ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు స్టాఫ్ స్కిల్స్ తో శిక్షణ ఇచ్చేందుకు విశాఖ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. విశాఖలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని, దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలని, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో జాతీయ, అంతర్జాతీయ స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వైకాపా విమర్శలు చేయడం అర్ధరహితమని మంత్రి సంధ్యారాణి అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అసహనంతోనే వైకాపా నేతలు మాట్లాడుతున్నట్లు ప్రజలంతా గమనించారన్నారు. ఆస్తి కోసం తల్లి చెల్లిపై కోర్టుకు వెళ్లిన జగన్ తీరును రాష్ట్ర ప్రజలంతా చూశారని విమర్శించారు. తల్లి చెల్లిపై కోర్టుకు వెళ్లిన వ్యక్తి కూడా మనపై మాట్లాడతారా? సీఎంగా పనిచేసిన వ్యక్తి జాతీయ జెండా కూడా ఎగరవేయలేని స్థితిలో ఉన్నారా? భరతమాత అంటే జగన్ కు గౌరవం లేదు. జిల్లాకే పరిమితం చేద్దామనుకున్న స్త్రీ శక్తిని రాష్ట్రమంతటా అమలు చేస్తున్నందుకు జగన్ కు కడుపు మంటగా ఉంది. స్త్రీ శక్తి, తల్లికి వందనం పథకాల ద్వారా మహిళలంతా పండుగ చేసుకుంటుంటే జగన్ మాత్రం కడుపు మంటలతో రగిలిపోతున్నారు. బాలికల నుంచి వృద్ధుల వరకు ఏ మహిళకు స్త్రీ శక్తి అందటం లేదో జగన్ సమాధానం చెప్పాలి. ప్రజల మీద అక్కసు ఇలానే కొనసాగితే ఉన్న 11 కూడా ఈసారి మిగలవు. మాజీ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. మహిళల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న చంద్రబాబును విమర్శించే హక్కు ఎవరికీ లేదని సంధ్యారాణి అన్నారు. గౌరవాన్ని కూడా పక్కకు తోసేసి ఈరోజు ఒక భరతమాత అంటే నీకు గౌరవం లేదు, కన్న తల్లంటే గౌరవం లేదు, ఒక చిన్నాన్నంటే గౌరవం లేదు, తండ్రి చనిపోతే ఆ శవం పక్కన నిలబడి రాజకీయం చేసినటువంటి తండ్రి దగ్గర గౌరవం లేదు, ఎవరన్నా గౌరవం లేదు. అసలు ఏం బ్రతుకో నాకు అర్థం అవడం లేదు ఆ మనిషి బ్రతుకు. ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి అంటే, ఒకదాని నుంచి ఇంకొకటి లింకులు లేకుండా మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడతారు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు మాట్లాడట్లో. అంటే చాలా దారుణంగా అసలు ఎంత కుట్ర చేస్తున్నారంటే, ఈ స్త్రీ శక్తి పథకాన్ని రావడం వల్ల మహిళలంతా ఆనందంగా ఉన్నారు. వీళ్ళ కడుపు మంట చాలా ఎక్కువగా ఉంది. పార్టీకి మంచి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. స్త్రీ కుటుంబానికి, స్త్రీ గౌరవానికి, స్త్రీకి మర్యాదకి విలువిస్తున్నాం కాబట్టి మా పార్టీకి మర్యాద గౌరవం పెరుగుతుంది అని మనసులో ఆందోళన చెంది ఉనికి పూర్తిగా కోల్పోతున్నామే అనే భావనతో ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే, ఇంతకు పూర్వం చేసిన మహిళా మంత్రులు చేసిన వాళ్ళు కూడా అసలు ఆవిడ పేరెత్తాలంటే నిజంగా నాకు ఎంత రోతగా ఉంటుందంటే, జబర్దస్త్లో జోకులు మానేసి, కామెడీ మానేసి ఇప్పుడు బయట మొదలుపెట్టింది కామెడీ. ఇవిడి ఎంత దారుణంగా మాట్లాడుతానో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. ఆవిడకి ఏం మాట్లాడుతుందో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు. విశాఖ ఉక్కు పరిశ్రమలో మరో కీలక విభాగం ప్రైవేటీకరణకు కూటమి సర్కార్ నోటిఫికేషన్ను విడుదల చేయడంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్లాంట్లోని వివిధ విభాగాల నిర్వహణ కోసం ఇచ్చిన ఈఓఐలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కూటమి అధికారంలోకి వస్తే స్టీల్ ప్రైవేటీకరణ లేకుండా చూస్తామని ఇచ్చిన హామీ ఎక్కడకు పోయిందని అమర్నాథ్ ప్రశ్నించారు.
స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా చూస్తామని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయాలకు పాల్పడుతుందని, స్టీల్ ప్లాంట్లో 32 విభాగాలను ప్రైవేట్కు ఇచ్చేందుకు నిర్ణయం చేయడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. అన్ని విభాగాలను ప్రైవేట్కు ఇస్తూ నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. నిన్న స్టీల్ ప్లాంట్ మొత్తం మీద దాదాపు 45 నుంచి 50 డిపార్ట్మెంట్లు ఉంటే దాదాపు 32 డిపార్ట్మెంట్లని ప్రైవేటీకరణ చేస్తూ అడుగులు వేస్తున్నటువంటి విషయాన్ని నిన్న మనం చూసాం. దానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా ఈ 32 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినటువంటి ఏవైతే ఈ నోటీసులు ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటీసు 16/8/2025 అంటే నిన్న కాక మొన్న రాత్ర ఇష్యూ చేస్తూ ఇచ్చినటువంటి నోటీసులు ఇవి. పూర్తిగా అన్ని విభాగాల్ని అనుకుంటా 2021 జనవరిలో ఏ రోజైతే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి వేదిక మీద ప్రజలను ఉద్దేశిస్తూ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు, ముఖ్యంగా పోరాట కమిటీ ఏదైతే ఉందో పోరాట కమిటీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్నైనా పోరాట కమిటీ ఏ పోరాటం చేస్తామన్నా సరే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పోరాటానికి మద్దతిస్తూ ప్రతి పోరాటంలో పార్టిసిపేట్ చేస్తూ లా అండ్ ఆర్డర్ పరంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా వారికి సహకరిస్తూ దాదాపు మేము అధికారంలో ఉన్నటువంటి 2024 జూన్ వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా వారికి సహకరిస్తూ వారి టెంట్ వేస్తే ఆ టెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కార్మికులకు సహకరిస్తూ వాళ్ళకి పోరాటాలకు సహకరిస్తూ ప్రైవేటీకరణ అనేటువంటిది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ఆ రోజు మా ప్రభుత్వం తీసుకుంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలను ఉద్దేశిస్తూ ఎన్నికల ప్రచార సభలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయకండి, మీరు కూటమికి ఓటేస్తే ప్రైవేటీకరణకు ఓటేసినట్టే అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలని ఓవర్ 25 సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ట్యాంక్ బండ్ సమీపంలో పాపన్న గౌడ్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. బహుజనుల సామ్రాజ్యాన్ని అందరికీ ఎలా అందించవచ్చో పాపన్న గౌడ్ నిరూపించారన్నారు. పాపన్న గౌడ్ కోటను గత ప్రభుత్వాలు మైనింగ్ లీజుకు ఇచ్చాయని విమర్శించారు. గతంలో కిలాస్పూర్ కోటను కాలుగర్భంలో కలపాలని చూశారని దుయ్యబట్టారు. చరిత్ర స్ఫూర్తి కోటను చారిత్రాత్మక కట్టడాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు. భవిష్యత్తు తరాలు స్ఫూర్తి పొందేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు కిలాస్పూర్ కోటను వేదికగా చేసుకొని బహుజనుల సామ్రాజ్యాన్ని మొఘలులను ఓడించి తన శౌర్యాన్ని ప్రతాపాన్ని ఈ సమాజానికి చూపించడమే కాదు, ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని బహుజనులందరికీ ఏ విధంగా అందించవచ్చో నిరూపించిన గొప్ప పోరాట యోధుడు, వీరుడి యొక్క కోటను చూడడం జరిగింది. ఆ రోజు ఆ పక్కన చూసిన గత ప్రభుత్వాల కోటను మైనింగ్ లీజులకిచ్చి చరిత్రలో కిలాస్పూర్ కోటనే కాలగర్భంలో కలపాలని ఆలోచన చేసింది. ఆ రోజు అక్కడ చూసిన తర్వాత నేను చెప్పిన, ఇక్కడ ఒక్క రాయి కూడా తీయడానికి వీల్లేదు, ఇది చరిత్రకు ఒక గొప్ప స్ఫూర్తి, ఆ కోటను సంరక్షించాలి, దాన్ని చారిత్రాత్మకమైన కట్టడాల కింద మార్చి
భవిష్యత్ తరాలు ఒక స్ఫూర్తిని పొందడానికి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలి. మన ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడబోయే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆ రోజు అక్కడనే చెప్పడం జరిగింది. కోట మీదకి వెళ్ళి చూసి అక్కడి నుంచే ఆ రోజు చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో కోటను కాపాడి చరిత్రను ఎప్పుడూ భవిష్యత్ తరాలు చూడాలనుకున్న, స్ఫూర్తి పొందాలనుకున్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని. అందుకే ఆ ప్రాంతానికి పొన్నం ప్రభాకర్ గారిని కరీంనగర్ నుంచి తీసుకెళ్లి హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేయించి వారిని కాంగ్రెస్ పార్టీ గెలిపించడమే కాదు, వారిని మంత్రిని చేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం జరిగింది. ఈరోజు మిత్రులారా, గాంధీ కుటుంబం ఈ దేశానికి దొరికిన ఒక గొప్ప వరం. తెలంగాణలో చేపడుతున్న సంస్కరణలు, నిర్ణయాలు దేశానికి దశ దిశ నిర్దేశించే స్థాయిలో ఉన్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ట్యాంక్ బండ్ సమీపంలో పాపన్నగౌడ్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా కులగణన చేపట్టామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై చట్టం చేశామని తెలిపారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు దేశంలోనూ అమలుకు దారి తీశాయని వివరించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలను ప్రతి గ్రామం ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రభుత్వం తెలంగాణలో విప్లవాత్మక మార్పు తీసుకువస్తుందని వివరించారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతం సామాజిక న్యాయం అని తెలిపారు. చెప్పి అరచేతిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో తీసుకున్న నిర్ణయాల ఫలితాలన్నీ కూడా పొందటం కోసం అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి ఈరోజు పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు విగ్రహావిష్కరణ ఇప్పుడే పెద్దలు మన మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అడిగినప్పుడు ఆ విగ్రహం ఏర్పాటు చేసే వ్యక్తి యొక్క ఆలోచనలు, వారి పోరాట స్ఫూర్తి, వారి మార్గం ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా మనందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలి. అలా ఇన్స్పిరేషన్గా ఉండటం కోసమే విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటాం. ఆ చేసుకునే విగ్రహాలు కూడా ఒక స్ట్రాటజిక్ పాయింట్లో అందరికీ కనపడేటట్టుగా, ఆ విగ్రహం మనల్ని కూడా మార్గదర్శకం చేసి స్ఫూర్తి ఇచ్చేటట్టుగా ఒక స్ట్రాటజిక్ స్థలంలో ఏర్పాటు చేయటం అనేది కూడా చాలా ఆవశ్యకమైనది. ఎక్కడో విగ్రహాన్ని పెట్టాం, ఎక్కడో స్థలం ఇచ్చామనేది కాకుండా ఒక ప్రముఖమైనటువంటి స్థలంలో సెక్రటేరియట్ ముందు స్థలాన్ని ఏర్పాటు చేసి ఈరోజు భూమి పూజ చేసుకున్నాం. తప్పనిసరిగా ఈ భూమి పూజ రేపు ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి సామాజిక న్యాయానికి, సామాజిక ధర్మానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, సర్దార్ పాపన్న గౌడ్ గారి యొక్క లక్షణాలు ఇప్పటికే అందరూ చెప్పారు. ఆ రోజుల్లో ఏమీ లేని రోజులు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఆదివారం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. మాందస మండలం దున్నూరులో ఉధృతంగా వరద ప్రవహించడంతో 4 పడవలు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. గెడ్డూరు మీదుగా భారీ వరద నీరు సముద్రంలోకి చేరడంతో తీరం కొంతమేర కోతకు గురై ఈ ఘటన చోటు చేసుకుంది. అప్రమత్తమైన మత్స్యకారులు పడవలకు తాళ్లు కట్టి ఒడ్డుకు చేర్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఆదివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో 18.8 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. బాడంగి, వేపాడ, లక్కవరపుకోట, కొత్తవలస, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది.
వర్షాల నేపథ్యంలో నిజామాబాద్లోని శ్రీరామ్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. అధికారులు 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ దిగువన గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1088 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 72.23 టీఎంసీలుగా నమోదైంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఒక స్వీట్ షాప్ వద్ద ఒక కుటుంబం కారు కీస్ను లోపల వదిలేయడం వల్ల కారులోనే ఒక చిన్నారి చిక్కుకుపోయింది. డోర్ లాక్ కావడంతో చిన్నారి ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఓ యువకుడు తన సెల్ ఫోన్లో డోర్ ఎలా తెరవాలో ఒక వీడియో చూపించాడు. ఆ వీడియో చూసిన చిన్నారి తెలివిగా డోర్ తెరిచి క్షేమంగా బయటపడింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి చిన్నారిని కాపాడిన యువకుడిని స్థానికులు అభినందించారు. ఎక్కడ మీది? అవునా? ఎక్కడ ఎవరు? మంచిర్యాల. ఏం పేరు? పాప పేరేంది? నీ పేరేందమ్మా? చార్మి. పోతారా? మరి ఇప్పుడు పాపని ఇక్కడ పెట్టి మీరు ఎటు వేయండు? అవునా? పాపను కార్లో నుంచి మీరు ఎడికి వేయండి. ఎందుకు వేయండు? అంటే స్వీట్ హౌస్ లోకి వెళ్ళా? చోడవరం పట్టణం, రేవళ్లు, సింహాద్రిపురం, జుత్తాడ గ్రామాల్లో వరి నాట్లు తుఫాను ప్రభావంతో నేత ముంపునకు గురయ్యాయి. సుమారు ఈ 3 గ్రామాల్లో 600 ఎకరాల వరకు వరి నాట్లు చెరువుల కంటే ఘోరంగా తలపిస్తున్నాయి. అడపదడప కురుస్తున్న వర్షాలకు రైతులు పొలాలకు వెళ్లి ఉత్సాహంగా వరి నాట్లు వేశారు. అయితే రైతుల ఆశలు అడియాసలకు మారాయి. నాట్లు వేసిన కొద్ది రోజులకే తుఫాను ప్రభావంతో చెరువులను తలపిస్తున్న పొలాలను చూసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వేసిన వరి నాట్లు నీట ముంపునకు గురవడంతో ఎందుకు పనికిరాదని రైతులు లబోదిబోమంటున్నారు. తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని రైతాంగం కోరుతున్నారు. ఏం చూడలేదు. ఏడిది ఘోరం. అన్ని పొలాలన్నీ ముంచినాయి. ఏడి ఘోరం. బాగుందా? ఇదే ఇది పచ్చని మీ ప్రభుత్వానికి. రేవల్ గ్రామం, చోడవరం, వెంకయ్యగారిపేట. ఏడిది ఇదేం బాగుందో చెప్పండి. మా వ్యవసాయాలన్నీ పోనాయి. మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి. ఏం చేస్తారు? ఏం చేయడం ఉందా? సూపర్ కుడిపోయింది. వ్యవసాయం అంతా కూలిపోయింది. మేము ఏడ్చినారా? మీరు ఏదో మేము ఎలా బతకాలా? చోడవరం పంచాయతీలో రేవల్ గ్రామంలో గనివాడ వెంకనాయుడు అనే రైతుని నేను. ఈ అనకాపల్లి జిల్లా. ఈ రేవల్ గ్రామం, వెంకయ్యగారిపేట, చోడవరం, ఇలాగ అన్నవరం గ్రామ భూములు ఒక సుమారుగా 150 ఎకరాల్లో ప్రతి సంవత్సరం తుఫాను వచ్చిన సందర్భంగా నీళ్లు ఎక్కువైపోయి పంటలు నాశనం అయిపోయి మాకు మళ్ళీ వేరే దారి లేకుండా నష్టం జరుగుతుంది. ఈ పరిహార నిమిత్తము ప్రభుత్వం ఆలోచించవలసిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ భూములన్నీ కూడా చెరువు కన్నా అధ్వానంగా ఒక 6 అడుగులు 7 అడుగుల లోతున ముంపులో ఏర్పడుతుంటుంది ప్రతి సంవత్సరం కూడాను. ఈ పల్లి గ్రామాలు, మా రేవల గ్రామం మరీ ఘోరంగా పంటలు నోచుకోలేదు. ఈ తుఫాను పరిస్థితి కారణంగాను మా దిక్కు ఎవరో చూసే నాదులే లేరు. బుచ్చేపేట మండలం నియోజకవర్గం చోడవరం
విజయరామరాజుపేట కాజువేపై రాకపోకలు అంతరాయం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడనం ప్రభావంతో ఉరుములు మెరుపులతో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరం వడ్డాది వెళ్లే మార్గంలో తాత్కాలిక కాజువేపై నుండి వరద నీరు పారడంతో వాహనాలకు అంతరాయం జరిగింది. అనకాపల్లి వైజాగ్ నుండి నర్సీపట్నం పాడేరు వెళ్లే వాహనాలకు ఈ రహదారి మార్గంలో వాహనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.